మనం ఇప్పటి నుంచి ఆన్లైన్లో పోస్ట్ చేసే ప్రతి మాట, ప్రతి మీము, ప్రతి ట్వీటు, ప్రతి ఒపీనియన్ మనల్ని పెద్ద ట్రబుల్లో ల్యాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం మాట్లాడే మాటలు లీగలా కాదా, మన ఒపీనియన్స్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది కోర్టో జడ్జో కాదు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ జస్ట్ హ్యాపెండ్. వెరీ రీసెంట్లీ కర్ణాటక హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. దీంతో ఏమవుతుంది, సహయోగ్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా కొన్ని లక్షల మంది పోలీస్ ఆఫీసర్స్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన కాంటెంట్ని ఆన్లైన్లో నుంచి తీసేయమని చెప్పేసి ఎక్స్ ఆర్ ట్విట్టర్కి ఆర్డర్ ఇవ్వచ్చు. నా దీనికి ట్విట్టర్ రెస్పాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. దే సెడ్ దట్ దే వుడ్ అపీల్ దిస్ ఆర్డర్. ఎందుకు అంటే దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ టువర్డ్స్ lakhs and crores ఆఫ్ ఇండియన్స్ అని. నౌ సమ్ ఆఫ్ యూ మైట్ బి వండరింగ్, ఇండియాలో ఇలాంటి వాటి కోసమే సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ ఉంది కదా అని చెప్పేసి. దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. సెక్షన్ 69A అనేది ఒక సెంట్రలైజ్డ్ ప్రాసెస్. అతి కొద్ది మంది హయ్యర్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్ మాత్రమే ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేయగలరు. ఇప్పుడు ఏం జరిగింది, సహయోగ్ అనే ఈ పోర్టల్ ద్వారా ఈ పవర్ని డీసెంట్రలైజ్ చేయడం జరిగింది, విచ్ మీన్స్ ఎవ్రీ అదర్ పోలీస్ ఆఫీసర్ కెన్ యాక్చువల్లీ ఇష్యూ దీస్ ఆర్డర్స్ నౌ. ఒక రిలేటబుల్ ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. దిస్ ఇస్ లైక్ గివింగ్ ట్రాఫిక్ కాప్ అ పవర్ టు నాట్ జస్ట్ ఇష్యూ అ చలాన్ బట్ ఆల్సో టు స్క్రాప్ యువర్ వెహికల్, సీజ్ యువర్ వెహికల్ అండ్ do it on the spot. There will be no court, no judge, no due process. Now, this is not the case of a few bad posts that are anti-national or anti-government being taken down. No. ఇప్పుడు ఏమవుతుంది, మనలో చాలామంది, మోస్ట్ ఆఫ్ అస్ ఏ కేసెస్ పెడతారో, ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి భయపడి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడమే మానేస్తాం, అకౌంటబిలిటీ డిమాండ్ చేయడం మానేస్తాం. ప్రతిరోజు మనని ఇంపాక్ట్ చేసే లోకల్ ఇష్యూస్ మీద కూడా మన గొంతు రేస్ చేయడానికి భయపడతాం. సరైన డ్యూ ప్రాసెస్ని ఈక్వేషన్ నుంచి తీసేసినప్పుడు వీళ్ళ టార్గెట్ కేవలం ఇల్లీగల్ కాంటెంట్ కాదు, ప్రశ్నించే ప్రతి గొంతు. లెట్స్ టాక్ అబౌట్ స్పెసిఫిక్స్. ప్రస్తుతానికి ఈ కోర్ట్ ఆర్డర్ ప్రభావం కేవలం కర్ణాటక మీద మాత్రమే ఉంది, కానీ దిస్ ఇస్ సెట్టింగ్ అ డేంజరస్ ప్రెసిడెంట్. ఎందుకంటే మిగతా స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ హైకోర్ట్ ఆర్డర్ని సైట్ చేసి ఇలాంటి రూల్స్, ఆంక్షలు ఇంప్లిమెంట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఐ వాంట్ టు నో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్. లెట్స్ హావ్ అ సీరియస్, ఎడ్యుకేటెడ్ డిస్కషన్ ఆన్ దిస్. Cheers. Have a fantastic day ahead.